ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ 10 ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. టాప్ 10 బస్ బెంగళూరు నుంచి కావలి వెళ్లే సర్వీస్ నంబర్ 5228 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ కావలి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 9:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 3లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9:45 బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ మదనపల్లెకి అర్ధరాత్రి 12:30, రాయచోటికి అర్ధరాత్రి 2:25, కడపకు తెల్లవారుజామున 3:40, బద్వేలుకు తెల్లవారుజామున 5 గంటలకు, కావలికి ఉదయం 8:30 అయితే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి కావలికి సుమారుగా 436 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 10:45. బెంగళూరు నుంచి కావలికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 843 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 9 బస్ బెంగళూరు నుంచి పొదిలి వెళ్లే సర్వీస్ నంబర్ 5951 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ పొదిలి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 3లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:45 బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ మదనపల్లెకి అర్ధరాత్రి 12 గంటలకు, కడపకు అర్ధరాత్రి 2:50, మైతుకూరుకు తెల్లవారుజామున 3:30, పామూరుకు ఉదయం 6:20, కనిగిరికి ఉదయం 7:15, పొదిలికి ఉదయం 8:10 అయితే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి పొదిలికి సుమారుగా 446 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 12:25. బెంగళూరు నుంచి పొదిలికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 910 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 8 బస్ బెంగళూరు నుంచి శ్రీశైలం వెళ్లే సర్వీస్ నంబర్ 6598 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ఆత్మకూరు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7:15 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ అనంతపురంకు రాత్రి 11:55, గుత్తికి అర్ధరాత్రి 1 గంటకు, కర్నూలుకు తెల్లవారుజామున 3:15, ఆత్మకూరుకు తెల్లవారుజామున 5:15, దోర్నాలకు ఉదయం 6:55, సున్నిపెంటకు ఉదయం 8:30, శ్రీశైలంకు ఉదయం 8:45 అయితే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి శ్రీశైలంకు సుమారుగా 540 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 13:15. బెంగళూరు నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1086 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 7 బస్ బెంగళూరు నుంచి వినుకొండ వెళ్లే సర్వీస్ నంబర్ 4610 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ వినుకొండ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7 గంటలకు బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ పలమనేరుకు రాత్రి 11:05, చిత్తూరుకు రాత్రి 11:50, తిరుపతికి అర్ధరాత్రి 1 గంటకు, నెల్లూరుకు తెల్లవారుజామున 4 గంటలకు, ఒంగోలుకు ఉదయం 6:45, పొదిలికి ఉదయం 8:10, వినుకొండకు ఉదయం 9:45 అయితే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి వినుకొండకు సుమారుగా 627 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగళూరు నుంచి వినుకొండకు టోటల్ జర్నీ అవర్స్ 14:45. బెంగళూరు నుంచి వినుకొండకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1145 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 6 బస్ బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లే సర్వీస్ నంబర్ 3871 ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్ విజయవాడ డిపోకి చెందిన వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 6:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 11:10, నెల్లూరుకు అర్ధరాత్రి 1:40, ఒంగోలుకు తెల్లవారుజామున 3:35, గుంటూరుకు తెల్లవారుజామున 5:35, విజయవాడకు ఉదయం 6:30 అయితే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి విజయవాడకు సుమారుగా 644 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 12 గంటలు. బెంగళూరు నుంచి విజయవాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 2260 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 5 బస్ బెంగళూరు నుంచి తెనాలి వెళ్లే సర్వీస్ నంబర్ 4310 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ తెనాలి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 4:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5 గంటలకు బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 10:30, నెల్లూరుకు అర్ధరాత్రి 1:30, ఒంగోలుకు తెల్లవారుజామున 3:30, గుంటూరుకు తెల్లవారుజామున 5:45, విజయవాడకు ఉదయం 6:45, తెనాలికి ఉదయం
8 గంటల 15 నిమిషాలకైతే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి తెనాలికి సుమారుగా 680 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 15 గంటల 15 నిమిషాలు. బెంగళూరు నుంచి తెనాలికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1280 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 4 బస్ బెంగళూరు నుంచి న్యూజివీడు వెళ్ళే సర్వీస్ నంబర్ 4020 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ న్యూజివీడు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 6 గంటల 15 నిమిషాలకు బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు, నెల్లూరుకు తెల్లవారుజామున 3 గంటలకు, ఒంగోలుకు ఉదయం 6 గంటలకు, గుంటూరుకు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు, విజయవాడకు ఉదయం 9 గంటల 25 నిమిషాలకు, నూజివీడుకు ఉదయం 11 గంటల 15 నిమిషాలకైతే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి నూజివీడుకు సుమారుగా 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 17 గంటలు. బెంగళూరు నుంచి నూజివీడుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1290 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 3 బస్ బెంగళూరు నుంచి నూజివీడు వెళ్ళే సర్వీస్ నంబర్ 4022 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ నూజివీడు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 10 గంటల 20 నిమిషాలకు, నెల్లూరుకు అర్ధరాత్రి 1 గంట 5 నిమిషాలకు, ఒంగోలుకు తెల్లవారుజామున 3 గంటల 55 నిమిషాలకు, విజయవాడకు ఉదయం 7 గంటలకు, నూజివీడుకు ఉదయం 8 గంటల 25 నిమిషాలకైతే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి నూజివీడుకు సుమారుగా 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 16 గంటల 55 నిమిషాలు. బెంగళూరు నుంచి నూజివీడుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1290 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 2 బస్ బెంగళూరు నుంచి జగ్గయ్యపేట వెళ్ళే సర్వీస్ నంబర్ 35292 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ జగ్గయ్యపేట డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 9 గంటల 15 నిమిషాలకు, నెల్లూరుకు అర్ధరాత్రి 12 గంటల 35 నిమిషాలకు, ఒంగోలుకు అర్ధరాత్రి 2 గంటల 50 నిమిషాలకు, విజయవాడకు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, నందిగామకు ఉదయం 7 గంటల 55 నిమిషాలకు, జగ్గయ్యపేటకు ఉదయం 8 గంటల 30 నిమిషాలకైతే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి జగ్గయ్యపేటకు సుమారుగా 844 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 17 గంటల 30 నిమిషాలు. బెంగళూరు నుంచి జగ్గయ్యపేటకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1360 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 1 బస్ బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నంబర్ 2638 ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సీటర్ బస్సు. ఈ బస్ కాకినాడ డిపోకి చెందిన అమరావతి ఏసీ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 9 గంటల 55 నిమిషాలకు, విజయవాడకు తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాలకు, ఏలూరుకు ఉదయం 6 గంటల 20 నిమిషాలకు, రాజమండ్రికి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు, కాకినాడకు ఉదయం 10 గంటలకైతే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి కాకినాడకు సుమారుగా 873 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 18 గంటలు. బెంగళూరు నుంచి కాకినాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 2610 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.